దానియేలుకు కలిగిన దర్శనాలు, ప్రవచనాలు. మానవ చరిత్రను గురించిన ప్రవచనాలెన్నో ఉన్నాయి. దానియేలు కాలం మొదలుకొని యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపించే వరకు జరగబోయే సంఘటనల ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. 7వ అధ్యాయంలో మొదటి దర్శనం రాయబడి ఉంది. బబులోను రాజైన బెల్షజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనాలు కలిగాయి. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి రాశాడు. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనాలు కలిగినప్పుడు నేను తేరి చూస్తూ ఉండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి వీచటం నాకు కనపడింది. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకి ఎక్కాయి. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉన్నాయి. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్నాయి. నేను చూస్తూ ఉండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు నేలపై మోపి నిలువబడింది. మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడింది. రెండో జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని దాని నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నది. కొందరు దానితో చెప్పారు, లే, విస్తారముగా మాంసం భక్షించు. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరొక జంతువును చూచాను. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలున్నాయి. దానికి 4 తలలున్నాయి. దానికి ఆధిపత్యము ఇవ్వబడింది. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తూ ఉండగా ఘోరము భయంకరము అయిన 4వ జంతువు ఒకటి కనపడింది. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలమహాత్మ్యములు కలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉన్నాయి. అది సమస్తమును భక్షిస్తూ తుత్తునియలుగా చేస్తూ మిగిలిన దానిని కాళ్ల కింద అణగదొక్కుతున్నది. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచింది. దానికి స్థలమివ్వడానికి ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్ముకు మానవ కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నది. ఇంక సింహాసనాలను వేయడం చూచాను. మహావృద్ధుడొకడు కూర్చున్నాడు. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుతున్నది. దాని చక్రాలు అగ్నివలె ఉన్నాయి. అగ్ని వంటి ప్రవాహము ఆయన వద్ద నుండి ప్రవహిస్తున్నది. వేవేల కొలది ఆయనకు పరిచారకులున్నారు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచారు. తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరువబడ్డాయి. శ్రోతలు వింటున్నారా? 4 జంతువుల దర్శనం దానియేలు చూచాడు. మనుష్య కుమారుడు మేఘారూఢుడై రావటం కనిపించింది. ఈ 4 మృగాలు ఏవి? 4వ మృగం వివరణ ఈ అధ్యాయంలో ఇవ్వబడింది. ఈ గ్రంథములోని మొదటి 6 అధ్యాయాలలో చరిత్రలోని రాత్రి, ప్రవచనపు వెలుగు. చివరి 6 అధ్యాయాలలో ప్రవచనపు వెలుగులో చరిత్ర రాత్రి. ఈ రెండిటి తేడా గమనించండి. మొదటి భాగం చరిత్ర అయితే రెండో భాగం ప్రవచనం. ప్రవచనమే అయినా చరిత్ర నేపథ్యంలోనే ప్రవచన కాంతి ప్రసరిస్తోంది. 4 జంతువుల దర్శనాలు ఎంతో ముఖ్యమైనవి. ఈ దర్శనాలన్నీ ఆయా సమయాలలో కలిగినవి. 7వ అధ్యాయంలోని దర్శనం బెల్షస్సరు కాలం నాటిది. 8వ అధ్యాయంలోని దర్శనం బెల్షస్సరు హయాములోనే 3వ సంవత్సరంలో కలిగింది. 9వ అధ్యాయంలోని దర్శనం దర్యావేషు కాలంలో 1వ సంవత్సరంలో కలిగింది. 10వ అధ్యాయంలోని దర్శనం కోరెషు కాలంలో 3వ సంవత్సరం. 11, 12 అధ్యాయాలలోని దర్శనాలు దర్యావేషు కాలంలో 1వ సంవత్సరంలో కలిగినవి. ఇవన్నీ వరుసలో లేవు. అప్పుడప్పుడు కలిగిన దర్శనాలను వరుస క్రమంలో రాయలేదు. ఇప్పుడు 4 జంతువుల దర్శనాలను గురించి నెబుకద్నెజరు మొదటి ప్రపంచ విజేత. అతని సామ్రాజ్యం విశాలమైంది. అయితే అతడు భవిష్యత్తును గురించి ఆందోళన చెందాడు. అతడు కలగన్నాడు. దానియేలు నెబుకద్నెజరు చూచిన స్వాప్నిక ప్రతిమకు అర్థం చెప్పాడు. ఇదంతా 2వ అధ్యాయంలో ఉంది.
నెబుకద్నెజరు చూచిన ప్రతిమకు 4 లోహపు అవయవాలున్నాయి. ఇక్కడ దానియేలు దర్శనంలో 4 జంతువులు, సింహం, ఎలుగుబంటు, చిరుతపులి. 4వ జంతువు అదొక సంకీర్ణ మృగం. అలాంటి ప్రాణి ఎక్కడా ఎవరూ చూచి ఉండరు. ఈ దర్శనాలలో దానియేలుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. సింహాల గుహే నయం, అందులో హాయిగా నిద్రపోయాడు. దానియేలుకు లేఖనాలు బాగా తెలుసు. దావీదీయ నిబంధనను ఎరిగినవాడు. దావీదు వంశమందు అవతరించేవాడు ప్రపంచ సామ్రాట్, రాబోయే మహాప్రభువు. ఆయన స్థాపించబోయే రాజ్యం దానియేలు దార్శనిక ప్రవచనాలలోని ముఖ్యాంశం. దానియేలు దర్శనంలోని 4 జంతువులు. దేవుడు దానియేలుకు దేవుని రాజ్య దర్శనాలు, జరగబోయే సంఘటనలు చూపుతున్నాడు. నెబుకద్నెజరు కల వేరు, అది నెబుకద్నెజరుకు వివరించబడింది. ఇప్పుడు దానియేలులో ఉన్న ప్రశ్నలకు దేవుడు చెప్తున్న జవాబు. ఈ అన్యుల రాజ్యాల భావమేమిటి, వాటి పర్యవసానమేమిటి, దేవుడు దానియేలుకు చూపాడు. ఇవన్నీ జంతువులు కాదు, వన్యమృగాలు, క్రూరమృగాలు. దానియేలు చూచిన 4 జంతువులు నెబుకద్నెజరు కలలో చూచిన ప్రతిమ యొక్క 4 లోహ భాగాలకు సరిపోలుతాయి. ఇప్పుడు దానియేలు 2వ అధ్యాయాన్ని 7వ అధ్యాయాన్ని పోల్చండి. బంగారు తల సింహం బబులోను, వెండి చేతులు ఎలుగుబంటు, మాదీయ పారసీకం, ఇత్తడి ప్రక్కలు చిరతపులి, గ్రీసు మాసిదోనియా రాజ్యం, కాళ్లు ఇనుము సంకీర్ణ మృగం రోమా రాజ్యం, పాదాలు ఇనుము మట్టి మిశ్రమం. గమనించండి, బెల్షసరు రాజ్యకాలంలో మొదటి సంవత్సరం. అంతటితో బెల్షసరు రాజ్యకాలం సమాప్తి. దానియేలు దర్శనాల్లో 3 జంతువులు. మొదటి దర్శనం, 2వ దర్శనం, 4వ దర్శనం, 3వ దర్శనం పరలోకమే. మొత్తం 3 దర్శనాలు గ్రంథస్థం చేయబడ్డాయి. దానియేలు తన దర్శనాలను రాశాడు. దానియేలుకు దేవుని వాక్యం చదవటం, రాయటం అప్పటికి అతనికి ఇంకా అంత పేరు ప్రఖ్యాతులు రాలేదు కదా. రాత పని ఎక్కువగా చేశాడు. మహాసముద్రం కదిలింది. 4 గాలులు వీస్తున్నాయి. అది మధ్యధరా సముద్రం. గాలి ఆందోళనకు, ప్రచారానికి, ప్రజాభిప్రాయానికి, అలజడికి సూచన. 4 గాలులు మధ్యధరా సముద్రాన్ని కదిలించి వేశాయి. సముద్రం అంటే లోకం, అన్యజనులు. యెషయా 57వ అధ్యాయం 20వ వచనం, భక్తిహీనులు కదులుతున్న సముద్రము వంటివారు. అది నిమ్మళింపనేరదు, దుష్టులకు నెమ్మది ఉండదు. లోకంలోని అన్యజనులందరినీ దేవుడు సముద్రం అంటున్నాడు. గాలి నలుదిక్కుల నుండి వచ్చి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది. 4 రాజ్యాలు, నలుదిక్కుల నుండి గాలి, ప్రభంజనం. మనం ఈ రోజుల్లో 4వ రాజ్యకాలంలో ఉన్నాము. రోమా పునరుద్ధరణ కాలమిది. రోమా ప్రభుత్వ తత్వం అంతటా ప్రసరిస్తుంది. రోమా సామ్రాజ్యం అంతటా పర్యాప్తమై ఉంది. ఈ 4 రాజ్యాల పరిపాలనా విధానాలు, మత విషయక కార్యకలాపాలన్నిటినీ గమనించండి. లోకంలో సాంకేతిక విజ్ఞానం ఎంతో ఎక్కువైపోతోంది. చిన్న కొమ్ము లేచింది. ఇది ప్రజలందరి మనస్సులను ఆకట్టుకుంటుంది. దీని నోరు గర్వంగా మాట్లాడుతుంది. వీడు సైతాను మనిషి. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో ప్రభు అన్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చాను, మీరు నన్ను అంగీకరించరు. మరి ఒకడు తన నామమున వస్తే వానిని అంగీకరిస్తారు. గమనించండి, ఈ రోజున మానవతావాదులు మానవుణ్ణి ఎంతో ఘనపరుస్తున్నారు. మానవుని శక్తి సామర్థ్యాలను, కళా నైపుణ్యాన్ని తెగ పొగిడేస్తున్నారు. సైతాను నేటి తరం మనుషులకు మేధోక్షాళన చేస్తున్నాడు. దేవుని వాక్యం మనల్ని మేధోక్షాళన చేస్తే ఎంత బావుండు. దానియేలు దర్శనంలో చూచిన చిన్న కొమ్ము ఎంత ప్రమాదకరమైందో చూచారా? ఈ రోజున బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం మీద తుఫాను చెలరేగింది. సముద్రములో నుండి 4 జంతువులు వచ్చాయి. సింహము, ఎలుగుబంటు, చిరతపులి, 10 కొమ్ములు గల జంతువు. లోకమంతటా చెదరి ఉన్న రాజ్యాలకు ఇవన్నీ సూచన. సింహానికి పక్షిరాజు రెక్కలున్నాయి.
ఈ పక్షిరాజు బబులోను రాజ్యమే. 4 జంతువులు 4 అన్యరాజ్యాలకు సంకేతాలు. సింహం రెక్కలు గలిగిన జంతువు, అదొక విచిత్రమైన సింహం. పక్షిరాజు రెక్కలు. నెబుకద్నెజరు చాలా వేగంగా ఎగిరిపోయి ముందుకు దూసుకుపోగలడు. అలెగ్జాండరు, నెపోలియన్ అనే విజేతలు చాలా త్వరితంగా కదిలారు. ముందుకు పరిగెత్తుకుపోయారు. రోమక చక్రవర్తులు అంతే. విమానాలు వేగంగా పోతాయి. అలాగే నెబుకద్నెజరు పక్షిరాజు రెక్కలు గల సింహం, మృగరాజు. ఈ రెక్కలు తీసివేయబడినాయి. అనగా నెబుకద్నెజరు పశుప్రాయుడై అడవిలో మృగాల మధ్య తిరిగాడు. రెక్కలు విరిగిపోయాయి. మనుష్యుని వలె పాదాలు నేలమీద మోపి నడిచాడు. నెబుకద్నెజరు తిరిగి మామూలు మనిషయ్యాడు. మానవ మనస్సు దానికి వచ్చింది. నెబుకద్నెజరు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అతనికి మంచి మనస్సు వచ్చింది. సింహం అంటే బంగారు తల. చివరికి నెబుకద్నెజరు వైభవమంతా మట్టిలో కలిసిపోయింది. బబులోను శిథిలావశేషాలు ఇప్పటికీ సాక్ష్యమిస్తున్నాయి. నెబుకద్నెజరు శిల్పం, చాతుర్యం, ఘనత, వైభవం అన్నీ గతించాయి. ఒకప్పుడు ఎంతో అందంగా ఉండి అందరినీ ఆకర్షించిన పట్టణం పూర్తిగా నాశనమైపోయింది. నెబుకద్నెజరు ఒక ఆటవిక స్త్రీని పెళ్లాడాడు. ఆమెను సంతోషపెట్టడానికి గాలిలో తేలిపోయే సుందర ఉద్యానవనాలు నిర్మించాడు. కాని అదంతా ఏమైపోయింది? బంగారు శిరస్సు తొలగించబడింది. బాబెలు గోపురం లాంటిది కూడా నెబుకద్నెజరు నిర్మించాలని చూచాడు. దానికి సమర్థుడు కూడా. తపాలా విధానాన్ని కనిపెట్టినవాడు నెబుకద్నెజరు. బబులోనులో బ్రహ్మాండమైన గ్రంథాలయం ఉండేది. పట్టణం చుట్టూ 300 అడుగుల ఎత్తు ప్రాకారపు గోడ. గోడపైన 4 రథాలు పరిగెత్తగలవు. బబులోను నగరం మంచి కట్టుదిట్టంగా శత్రు దుర్భేద్యమై ప్రకాశించింది. బయటికి చూడ్డానికి బంగారు తల బాగానే ఉంది, కాని అది క్రూరమైన సింహం. 2-3 అధ్యాయాలలో ఈ బబులోను రాజుల నియంతృత్వం ఎంత కర్కశమో తేటగా చూపబడింది. ఆ తరువాత ఎలుగుబంటు. ఇది మాదీయ పారసీక రాజ్య సంకేతం. నెబుకద్నెజరు కలగన్న ప్రతిమ చేతులు వెండివి. ఎడమ చెయ్యి మాదీయ రాజ్యం, కుడి చెయ్యి పారసీక రాజ్యం. ఈ విధంగా బబులోను, ఈజిప్టు దేశాలను కూడా మాదీయ పారసీక రాజ్యం ఆక్రమించుకుంది. దాని నోట 3 ప్రక్కటెముకలున్నాయి. బబులోను, లిడియా, ఈజిప్ట్ అనే 3 రాజ్యాలను ఆక్రమించుకున్నారు. ఈ ఎలుగుబంటికి రెక్కల్లేవు, కాని అది లేచి విస్తారముగా మాంసం భక్షించింది. వారి వైఖరి, వారి ముట్టడి విధానం అంతా ఎలుగుబంటే. మాదీయులు ఏదైనా దేశాన్ని ముట్టడించాలంటే తమ కుటుంబాలతో వచ్చి దండయాత్ర కొనసాగిస్తారు. ఆ తరువాత చిరుతపులి. ఇది గ్రీసు, మాసిదోనియా రాజ్యం. మహా అలెగ్జాండరు విజేత. దీని వీపున 4 రెక్కలున్నాయి. అలెగ్జాండరు అతి వేగంగా సైన్యాలను ముందుకు పరిగెత్తించిన సేనానాయకుడు. అందుకే ఈ చిరుతపులికి 4 రెక్కలు. ఈ రెక్కలను ఆధునిక విమానాల వేగానికి పోల్చవచ్చు. దానికి 4 తలలున్నాయి. అలెగ్జాండరు తన 30వ ఏట చనిపోయాడు. అప్పుడతని రాజ్యం 4 భాగాలైంది. బబులోను రాజుల్లాగే అలెగ్జాండరు తాగుడు దుర్వ్యసనానికి బానిస. మాసిదోనియకు కశాండర్ రాజయ్యాడు. చిన్నాసియాకు లుసిమెకస్, సిరియాకు సెల్యూకస్. దానియేలు 8వ అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇదే. అంతియోకస్ ఎపిఫనస్ వచ్చి యెరూషలేము ఆలయంలో అలజడి సృష్టించాడు. ఆ తరువాత టోలెమి వచ్చి ఈజిప్టును ఏలాడు. క్లియోపాత్ర ఆ కాలం నాటి మనిషే. అప్పుడు ఆమెకు 18 సంవత్సరాల వయస్సు. గ్రీసు, మాసిదోనియా రాజ్యం వివరాలు మనకంతగా చెప్పబడలేదు. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో గ్రీకు, మాసిదోనియా రాజ్యం ఉంది. ఆ సమయంలో పాలస్తీనా దేశం ఈజిప్టు సిరియనుల వల్ల ఎంతో హింసలకు గురి అయింది. ఇక 4వ జంతువు. దీని వర్ణన అతి విచిత్రంగా ఉంది. దీనికి 7 కొమ్ములు. ఈ జంతువు నెబుకద్నెజరు కలగన్న ప్రతిమ యొక్క కాళ్లు. ఇదే రోమా సామ్రాజ్యం. ఈ 4వ జంతువు వర్ణన కొంచెం ఎక్కువగానే ఉంది. 4వ జంతువు కాలంలోనే మనమున్నాము. 10 వేళ్లు 10 కొమ్ములు.
వీటి ప్రభావం ప్రస్తుతం అమలులో ఉంది. మిగతా 3 జంతువులకు పేర్లున్నాయి కాని ఈ జంతువు ఎక్కడా లేనిది, ఎక్కడా కనపడినిది. అది మిగతా వాటన్నిటికంటే భిన్నమైనది. సింహం, ఎలుగుబంటు, చిరతపులి అంటే మనం గ్రహించగలం. గాని ఈ 4వ జంతువు అన్నిటికంటే భిన్నమైనది. భూమి మీద గాని సముద్రములో కాని ఇలాంటి జంతువు ఎక్కడా మనకు కనిపించదు. ఈ జంతువు ఘోరమైనది, భయంకరమైనది, మహాబలమహాత్మ్యములు గలది. రోమక సామ్రాజ్యం ఎంతో బలిష్టమైనది. ఇది విలక్షణమైనది. ఆకారంలో, స్వభావంలో మిగతా జంతువుల కంటే పూర్తిగా భిన్నమైనది. దానికి పెద్ద ఇనుప దంతములున్నాయి. దానియేలు కలగన్న ప్రతిమ యొక్క కాళ్లివి. 10 దశాబ్దాలు రోమక రాజ్యం ఇనుప పాదాల కింద ఎందరో నలిగిపోయారు. చరిత్రకారులు కూడా రోమక సామ్రాజ్యాన్ని గురించి ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రోమక నాగరికత, భాషా సంస్కృతి, న్యాయశాస్త్రం లోకవ్యాప్తంగా ప్రభావం చూపెట్టాయి. మత విషయికంగా ఎంతో బలవత్తరమైన శక్తిగా రూపొందింది రోము. అయితే రోమక సామ్రాజ్యం కూడా పతనం కాక తప్పలేదు. మధ్యధరా సముద్రం, ఉత్తరాఫ్రికా మధ్యన రోమక విధానాలు అక్కడి ప్రజలపై చిరిగిపోని ముద్ర వేశాయి. ఈ విచిత్ర జంతువుకు 10 కొమ్ములు. నెబుకద్నెజరు కలగన్న ప్రతిమ కాళ్లకు ఉన్న 10 వ్రేళ్లకు సరిపోతాయి. 10 కొమ్ముల కాలం ముగింపును సూచిస్తుంది. ఈ 4వ జంతు దర్శనం ఇంకా నెరవేరలేదు. మొదటి 3 జంతు దర్శన భావాలు నెరవేరాయి. ప్రవచనం 3 వంతులు నెరవేరిందని మనము గ్రహించాలి. ఈ 10 కొమ్ముల ప్రవచనం నెరవేరవలసి ఉంది. రోమక రాజ్యం పతనమైనా అది తిరిగి 10 రాజ్యాలుగా రాబోతోంది. ఈ 10 రాజ్యాలను కలిపే దుష్ట నియంతనే దేవుని వాక్యం అంత్యక్రీస్తు అంటుంది. గమనించాలి, 10 కొమ్ములు అదొక 5వ రాజ్యం కాదు. 4వ జంతువు తలలో నుండి పుట్టకొచ్చిన కొమ్ములు. 4వ మృగంలో నుంచి వచ్చినవే ఈ 10 కొమ్ములు. నెబుకద్నెజరు కలగన్న ప్రతిమ పాదాల వేళ్లు ఇనుము, మట్టి. ఇనుము అనగా రోము, గాని మట్టి అనగా బలహీనత దానికి చేరింది. ఇనుము ఒక్క నియంతను చూపితే మట్టి ప్రజాబాహుళ్యాన్ని చూపుతుంది. ప్రజాప్రభుత్వానికి మట్టి సంకేతం. దీని బలహీనతలు దీనికున్నాయి. ఏ ప్రభుత్వాలు ఎలాంటివైనా యేసుక్రీస్తు స్థాపించబోయే రాజ్యానికి సాటి కావు. చిన్న కొమ్ము లేచింది. ఇది గర్వంగా మాట్లాడుతోంది. ఈ చిన్న కొమ్ముకు కండ్లున్నాయి. అది తెలివైనది. ఇది దైవదూషణ చేసే కొమ్ము. ఇప్పుడు ఇక్కడి దృశ్యం పరలోకానికి మారింది. ప్రకటన 4-5 అధ్యాయాలలోని దృశ్యమే ఇది. మహాశ్రమల కాలంలో తీర్పు, క్రీస్తు రెండో రాకడ సంఘటన. మహావృద్ధుడు, నిత్యుడైన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. తెల్లని వస్త్రములు ధరించినవాడు, పవిత్రుడు, నీతిమంతుడు. తల వెండ్రుకలు శుద్ధమై తెల్లగా ఉన్న గొర్రె ఉన్నిలాగా ఉన్నాయి. అనగా ఆయన మహాజ్ఞాని. సింహాసనము అగ్నిజ్వాల, అది తీర్పును సూచిస్తుంది. చక్రాలు అగ్ని, చలనము కలిగిన శక్తి, తీర్పు తీర్చబడుతోంది. ఏమి తీర్పు? మహాశ్రమల కాలపు తీర్పు. యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. దానియేలు తన దర్శనాన్ని వివరిస్తూ అంటున్నాడు, అప్పుడు నేను చూస్తూ ఉండగా ఆ కొమ్ము పలుకుతున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్లు కనిపించింది. తరువాత దాని కళేబరం మండుతున్న అగ్నిలో వేయబడింది. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయింది. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండాలని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటయింది. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూస్తూ ఉండగా ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడైన వాని సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడ్డాడు. సకల జనములు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు.
ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. దానియేలు అంటున్నాడు, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుస్తున్నాయి. దానియేలు అనే నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనయ్యాను. నేను దగ్గరగా నిలిచి ఉన్న వారిలో ఒకని వద్దకు పోయి అడిగాను, ఇందును గూర్చిన నిజమంతా నాకు తెలియచెప్పు. అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావము నాకు తెలియచేశాడు. ఎట్లనగా, ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోయే 4 రాజులను సూచిస్తున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుతారు. వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుతారు. శ్రోతలు గమనించండి, పరలోకంలో సింహాసనం కనబడింది. ఎవరు పరలోకంలోకి రావాలి? పరలోక ప్రవేశం ఎవరికి? ఈ విషయమై దేవుడు ఏర్పాటు చేస్తూ ఉండగా ఇహలోకంలో ఏమి జరుగుతోంది? చిన్న కొమ్ము దేవదూషణ చేస్తోంది, ప్రగల్భాలు పలుకుతోంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలు, డంబపు మాటలు దేవదూషణలు పలికే నోరు దానికి ఇవ్వబడింది. ఈ చిన్న కొమ్ము రాజ్యం అట్టే కాలం నిలవదు, అది నాశనమైపోతుంది. ఈ చివరి మృగం పరిపాలనకు అవి చివరి రోజులు. జాతులకు తీర్పు తీర్చడానికి క్రీస్తు రాకముందు ఈ చిన్న కొమ్ము చెలరేగుతుంది. క్రీస్తు వచ్చి జాతులకు వ్యక్తులకు తీర్పు తీరుస్తాడు. అనగా అది మహాశ్రమల కాలానికి సమానాంతరంగా జరుగుతుంది. మొదటి మృగాలు 3 నాశనమైపోయినా వాటి ఆశయాలు, పద్ధతులు, విధానాలు అమలులో ఉంటాయి. మహాశ్రమల కాలంలో ఇవన్నీ బయటపడతాయి. దేవుని కుమారుడు మేఘారూఢుడై పరలోకము నుండి వస్తాడు. ఈ లోకంలో తన రాజ్యం స్థాపిస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 61-62 వచనాలలో ప్రభువే సన్హెద్రిను సభ ఎదుట స్వయంగా చెప్పాడు. ప్రధాన యాజకుడు ఆయన్ని అడిగాడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? యేసు అన్నాడు, అవును నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండటము, ఆకాశమేఘారూఢుడై రావటము చూస్తారు. యేసు పుట్టుక సమయంలో దేవదూత ప్రకటించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. చేతులతో చెక్కబడని రాయి నెబుకద్నెజరు కలలో చూచిన విగ్రహాన్ని పగలగొట్టింది. ఆయన రాజ్యం విశ్వవ్యాప్తమవుతుంది. కీర్తన 2:7, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను. ఈ మాట యేసు పునరుత్థానాన్ని చూపుతోంది. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు నేడు నిన్ను కన్నాను అంటున్నాడు దేవుడు. ఇది ఆయన బెత్లెహేములో జన్మము కాదు, ఆది సంభూతుడై ఆయన లేచిన సంఘటన. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 33వ వచనంలో పౌలు ఈ సత్యాన్నే వివరిస్తూ అన్నాడు, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము. కీర్తన 2:8లో ఇంకా ఇదే సత్యం వివరించబడింది. నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తాను. రాబోయే రాజ్యం యేసుక్రీస్తుదే. ఇనుపదండముతో నీవు వారిని నలగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొడతావు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తిరుగుబాటును అణిచివేస్తాడు. ఆయనకు విధేయులైన వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ విధంగా క్రీస్తు రాకడకు మార్గం సిద్ధమవుతుంది. పైనుండి వచ్చిన రాయి వచ్చి నెబుకద్నెజరు కలగన్న విగ్రహాన్ని పగలగొట్టింది. అది చేతితో చెక్కబడని రాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-16 వచనం వరకు, అదిగో తెల్లని గుర్రం, దానిమీద కూర్చున్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడు. ఆయన యుద్ధం జరిగిస్తాడు, నీతిని బట్టి విమర్శ చేస్తాడు.
ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు. ఆయన శిరస్సుపై అనేక కిరీటాలున్నాయి. దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉంది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలుతాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 1000 ఏండ్ల పరిపాలన శాశ్వత రాజ్యానికి ముందు ప్రయోగం. సైతాను కొద్దికాలం చెలరేగుతాడు. ఆ తరువాత రాజ్యం నిత్యత్వంలో గుండా కొనసాగుతుంది. నీతి నివసించే ఆ రాజ్యానికి అంతముండదు. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులు. ఇటివారి మీద రెండో మరణానికి అధికారము లేదు. వీరు దేవునికి, క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. 1000 ఏండ్ల పరిపాలన నిత్య రాజ్యంలో చిన్న భాగం మాత్రమే. ప్రకటన 20వ అధ్యాయంలో ఈ క్రమం తేటగా వర్ణించబడింది. యేసుక్రీస్తు ఇక్కడ 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. పరలోక నియమాలన్నీ ఈ రాజ్యంలో నెరవేరుతాయి. ఆ తరువాత సైతాను విడుదల చేయబడతాడు. రక్షణ లేని మానవ హృదయం ఇంకా దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉంటుంది. సైతాను నాయకత్వంలో దేవునికి ఎదురు తిరుగుతారు. క్రీస్తును వ్యతిరేకించే వారిని సైతాను సంఘటితపరుస్తాడు. అప్పుడు సైతాను, అతణ్ణి వెంబడించేవారు ఏకంగా అగ్ని సరస్సులో పడద్రోయబడతారు. ధవళ సింహాసనం తీర్పుకు మృతులు లేపబడతారు. ఆ తరువాత నీతి నివసించే కొత్త భూమి, కొత్త ఆకాశం. 1000 ఏండ్ల పాలన ఈ భూమిపైనే అని మా శ్రోతలు గ్రహించాలి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి చెప్పుకుంటారు, సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళుతాయి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము. శ్రోతలు, 4 జంతువులు ఎలాంటివి? వాటి సంగతేమిటి? వివరాలు విన్నారు గదా. నెబుకద్నెజరు కలలో ప్రతిమను చూచినప్పుడు మనసులో అతనికి నెమ్మది లేదు, ఆందోళన చెందాడు. అలాగే ఇప్పుడు దానియేలు కూడా కలవరపడ్డాడు, మనోదుఃఖము గలవాడయ్యాడు. అక్కడే నిలిచి ఉన్న పరలోక జీవిని అర్థమడిగాడు. ఈ దర్శన భావమేమిటి అని అడిగాడు. ఈ 4 జంతువులు రాజ్యాలే కాదు, వీరు 4 రాజులు. బబులోను రాజ్యం, దానికి రాజు నెబుకద్నెజరు. బంగారు తల, 2 రెక్కలు గల సింహం. తరువాత గ్రీకు, మాసిదోనియా రాజ్యం, దానికి రాజు అలెగ్జాండరు. ఇత్తడి చేతులు, అదొక చిరుతపులి. ఇవి వన్యమృగాలు, క్రూర మృగాలు. జంతువులను వేటాడి చీల్చి చెండాడుతాయి. ఈ రాజ్యాలు, వాటి రాజులు ఈ మృగాలకు పోల్చబడడం విశేషం. ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోయే 4 రాజులను సూచిస్తున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుతారు. వారు యుగయుగములు, యుగయుగాంతముల వరకు రాజ్యమేలుతారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కొమ్ము మహాగర్వంగా మాట్లాడింది. పరలోకంలో దేవుని సింహాసనం దృశ్యం, దేవుని తీర్పు నేపథ్యంలో ఈ లోకంలో ఈ కొమ్ము నోరు తెరిచి దేవుణ్ణి దూషించసాగింది. పరలోక సింహాసనం మహాశ్రమల కాలానికి సంబంధించింది. 1000 ఏండ్ల ఏలుబడి తరువాత ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది. అది వేరే తీర్పు. ఇక్కడి ఈ తీర్పు మహాశ్రమల కాలంలో జరగబోతోంది. ప్రభువు ఈ మహాశ్రమల తర్వాత తన 1000 ఏండ్ల రాజ్యం స్థాపించడానికి వస్తాడు. ఆయన రాజ్యం శాశ్వతమైనది. సైతానీయమైన శక్తులన్నీ సమూల ధ్వంసమైపోతాయి. ఈ చివరి మృగం చిట్ట చివరి ఘడియలు వచ్చేశాయి. చిన్న కొమ్ము, మాటలు, చేతలు అన్నిటికీ ముగింపు. మొదటి 3 మృగాల విధానాలు మహాశ్రమల కాలంలో అమలులో ఉంటాయి. దేవుని కుమారునిదే సమస్త అధికారము, ఆధిపత్యము. లోక రాజ్యములన్నీ ఆయన రాజ్యం అవుతాయి. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. పైనుండి వచ్చిన రాయి
యేసుక్రీస్తుకే సంకేతం. శత్రువులను నిశ్శేషంగా సంహరించి ఆయన తన రాజ్యం స్థాపిస్తాడు. మా శ్రోతలు మరో పరమసత్యం గ్రహించాలి. 1000 రాజ్యం నిత్యరాజ్యానికి నాందీ ప్రస్తావన. 4 జంతువులు సూచించే 4 రాజ్యాలు పూర్తిగా లయమైపోగా యేసు ప్రభువు వస్తాడు. ఆయనకు చెందినవారు మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునొందుతారు. వారే యుగయుగాలు యేసుతో కలిసి రాజ్యమేలుతారు. యేసు ప్రభుత్వము అంతము లేనిది, శాశ్వతమైనది. సకల జనులు, రాష్ట్రములు ఆయననే సేవిస్తారు. శ్రోతలు, దానియేలు గ్రంథం సరిగా గ్రహించాలంటే అధ్యాయాల క్రమాన్ని గుర్తించాలి. 1 నుండి 6 అధ్యాయం వరకు మొదటి భాగం, 7 నుండి 12 అధ్యాయం వరకు రెండో భాగం. మొదటి అధ్యాయంలో దేవుని ప్రత్యక్షత కోసం దేవుడు మనకు నిర్ణయించిన కొన్ని షరతులు, యోగ్యతలు ఉన్నాయి. విశ్వాసి లోకం నుండి ప్రత్యేకించబడిన వాడై ఉండాలి. సత్యమును గురించిన దీక్ష గలవాడై ఉండాలి. దానియేలు అలాంటివాడు. అందుకే దేవుడతణ్ణి ఈ గొప్ప దర్శనానికి సిద్ధపరుస్తున్నాడు. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కలలో చూచిన ప్రతిమ, ఈ ప్రతిమలోని 4 విభాగాలు 4 అన్యుల రాజ్యకాలాలను సూచిస్తాయి. దానియేలు కాలం మొదలుకొని క్రీస్తు 2వ రాకడ కాలం వరకు ప్రవచనాత్మక చరిత్ర చూపబడింది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అగ్నిగుండంలో 3 హీబ్రూ యువకులు కనిపిస్తున్నారు. విశ్వసనీయులకు దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పదో నేర్చుకున్నాము. శ్రమల కాలంలో ఇశ్రాయేలు స్థితిగతులను ప్రవచన దృక్పథంలో దేవుడు మనకు చూపెడుతున్నాడు. ఇక 4వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు చెట్టు దర్శనం కలిగింది. ఈ భూమిపై అన్య ప్రభుత్వాలకు అంతిమ సమయం. 1000 ఏండ్ల పాలనా కాలంలో జాతులు పరివర్తన చెందుతాయి. 5వ అధ్యాయంలో బబులోను పతనం. ఈ రోజున మనము కూడా గోడమీది రాతను గుర్తించాలి. అన్య రాజ్యాలకు కలవరం. ఆ రాజ్యాలకు అంతిమ కాలం ప్రాప్తిస్తుంది. 6వ అధ్యాయంలో దానియేలు సింహాల గుహలో ఉన్నాడు. ప్రభుత్వం అతణ్ణి నేరస్తుడుగా పరిగణించి సింహాలకు అప్పగించింది. అన్యుల ప్రభుత్వ కాలాలలో, మహాశ్రమల కాలంలో దేవుడు తన వారిని తప్పక కాపాడతాడు అని, దేవుని బిడ్డలు దేవుని చేతిలో క్షేమంగా ఉంటారని వీరి అనుభవం మనకు బోధిస్తోంది. 7వ అధ్యాయంలో దానియేలు చూచిన మొదటి దర్శనం 4 జంతువులు. చరిత్రలోని 4 మహారాజ్యాలను ఈ జంతువులు సూచిస్తాయి. యేసుక్రీస్తు వస్తాడు. చిట్టచివరికి ఈ అన్యరాజ్య కాలాల ముగింపులో క్రీస్తే తన రాజ్యం స్థాపిస్తాడు. 8వ అధ్యాయంలో దానియేలు చూచిన రెండో దర్శనం మాదీయ పారసీక రాజ్యం, గ్రీకు రాజ్యం. ఈ అధ్యాయంలోని చిన్న కొమ్ము రాబోయే అంత్యక్రీస్తు. 9వ అధ్యాయం 70 వారాల మర్మం. శిలువ నుండి సంఘం ఎత్తబడే వరకు ప్రత్యేక అంశం. దానియేలు గ్రంథంలోని చివరి వారం అదే శ్రమల కాలం. ఇక 10వ అధ్యాయం దేవదూతల పరిచర్య. పడిపోని దేవదూతలకు పడిపోయిన దేవదూతలు సమానాంతరంగా పనిచేయడం జరుగుతుంది. 11వ అధ్యాయంలో చివరి రోజులు, యుగాంతం, మృగం, అంత్యక్రీస్తు ఈ అధ్యాయంలో మనకు తేటగా కనిపిస్తారు. ఆర్మెగద్దోను యుద్ధం. 12వ అధ్యాయం కాలాలకు, స్థలాలకు పెద్ద పట్టింపేమీ లేదు కాని ఇశ్రాయేలును పురస్కరించుకొని దేవుడు వారిని కాపాడే చర్య. యెరూషలేము పట్టణమే కాకుండా క్రీస్తు సన్నిధిలో లోకమంతా ఆశీర్వదించబడుతుంది. సోదరీ సోదరులారా, బైబిలులోని ప్రవచన భాగాలను జాగ్రత్తగా ధ్యానించండి. ఇతర వాక్యాలతో పోల్చి చూడండి. మా శ్రోతలు దానియేలు గ్రంథంలోని 12 అధ్యాయాలను 2-3 సార్లు పూర్తిగా చదివి ఉండాలి. దానియేలు గ్రంథం మానవ చరిత్రకు ప్రవచన వివరణ అని చెప్పవచ్చు. దానియేలు గ్రంథ వివరాలకు సమకాలీన చరిత్ర సాక్ష్యమిస్తోంది. దానియేలు ప్రవచనాలు ఎన్నో నెరవేరాయి. యెహెజ్కేలు 14వ అధ్యాయంలో దానియేలు పేర్కొనబడ్డాడు. అలాగే నోవహు, యోబు కూడా
దానియేలు చేత పేర్కొనబడిన దైవజనులే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా దానియేలు పేరెత్తి అన్నాడు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలువటం మీరు చూడగానే అంటూ ప్రభువు దానియేలు ప్రవక్త పరిచర్యను శ్లాఘించాడు. బైబిలు చరిత్ర, ప్రవచనం. చరిత్ర ఎంత వాస్తవమో ప్రవచనము అంతే వాస్తవం. దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని, కార్యక్రమాన్ని, ప్రణాళికను, ఆయన రక్షణను ప్రచురపరిచే గ్రంథం. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. బైబిలు గ్రంథకర్త దేవుడే. గ్రంథకర్తను ఎరిగినవారు, ఆయనను ప్రేమించేవారు బైబిలును సరిగా అర్థం చేసుకోగలరు. బైబిలు విద్యార్థులు తమ హేతుబుద్ధిని, మానసిక పరిజ్ఞానాన్ని అవతల పెట్టివేసి దేవుని యందలి సంపూర్ణ విశ్వాసంతో అందలి సత్యాన్ని స్వీకరించాలి. మన విశ్వాసం దేవుని యందు, ఆయన వాక్యమందు మాత్రమే. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటోంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికేవారికి ఫలము దయచేసేవాడని నమ్మాలిగదా. మా శ్రోతలు దానియేలు గ్రంథం వింటూ ఉండగా 3 ముఖ్య విషయాలు గుర్తించాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈ యుగ సంబంధ దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగచేస్తాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని ఆధ్యాత్మిక విషయాలను చూడలేడు. శ్రోతలు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుండి చెప్పబడిన ప్రవచన సత్యాలు దేవుని యందు ప్రగాఢమైన విశ్వాస ప్రేమలు గలవారికే అర్థమవుతాయని మనవి చేస్తున్నాము. ఇది దేవుని వాక్యం, రెండంచుల పదును గల దేవుని వాక్యం. ఇందులోని ఆశ్చర్యకరమైన విషయాలను చూడగలిగే ఆత్మ కన్నులను దేవుడు మనకు దయచేయునుగాక. వచ్చే పాఠంలో దానియేలు దర్శన సత్యాలు ఇంకా లోతైనవి మీరు వినబోతున్నారు. దానియేలు చరిత్రాత్మకమైన వ్యక్తి. అతడు నెబుకద్నెజరు కాలంలో ఉన్న వాస్తవ వ్యక్తి. దానియేలు ప్రవచనాలు యేసుక్రీస్తు రెండో రాకడను దృష్టిలో ఉంచుకొని పలకబడిన ప్రవచనాలు. ప్రస్తుతం నడిచే అన్యుల రాజ్యకాలాలు మొదలుకొని శ్రమల కాలం వరకు జరగబోయే సంఘటనలను దానియేలు ఆత్మపూర్ణుడై ప్రవచించాడు. దానియేలు మొదటి 6 అధ్యాయాలలోని సంభవాలన్నీ ప్రవచనాత్మకమైన ఉపమానాలు. దానియేలు, అతని 3 స్నేహితులు ఇశ్రాయేలు జాతికి దృష్టాంత సంకేతాలు. అగ్నిగుండం, సింహాల గుహ అనుభవాలు ఇశ్రాయేలు జాతి ఎదుర్కొనబోయే శ్రమలకు, మహాశ్రమలకు, యాకోబు శ్రమలకు సంకేతాలు. మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్యదినములందు కలగబోయే దానిని దేవుడు దానియేలు ద్వారా బయలుపరిచాడు. శ్రోతలు వినండి. కొమ్ము గర్వంగా మాట్లాడింది. ఆ జంతువును చంపారు. దాని కళేబరం మండుతున్న అగ్నిలో పడేశారు. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయింది. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండాలి. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుడైన యేసు వస్తాడు. లోకరాజ్యాలన్నీ ఆయన రాజ్యమవుతాయి. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అదెన్నటికీ తొలగిపోదు, లయము కాదు. ఆయన సింహాసనము అగ్నిజ్వాల. ఆయన సింహాసన చక్రాలు అగ్ని. 4 జంతువులు, 4 రాజ్యాలు, 4 రాజులు. అయితే యేసుక్రీస్తే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇనుపదంతములు, ఇత్తడి గోళ్లు గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనది అని నేను తెలుసుకొనగోరాను అంటున్నాడు దానియేలు. అది ఎన్నటికీ చిన్న మృగమైనదై, మిగుల భయంకరమైనదై, సమస్తమును పగలగొడుతూ మింగుతూ మిగిలిన దానిని కాళ్ల కింద అణగదొక్కుతున్నది. దాని తలపై ఉన్న 10 కొమ్ముల సంగతి, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి
కన్నులను గర్వముగా మాట్లాడే నోరును గల ఆ వేరు కొమ్ము సంగతి, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము గలిగిన ఆ కొమ్ము సంగతి విచారించాను. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేస్తూ దాన్ని గెలిచేది అయింది. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చే వరకు అలాగే జరుగుతుంది. గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమేలుతారనే సంగతి నేను గ్రహించాను. సోదరీ సోదరులారా, 4వ జంతువు వివరణ దానియేలుకు చెప్పబడింది. 4వ జంతువు విషయం ఎక్కువగా ప్రస్తావించబడింది. చరిత్రలో ఈ 4వ జంతువుకు ఇవ్వబడిన ప్రాముఖ్యం మనం గ్రహించాలి. అధికారము, శక్తి గల జంతువు. దీనికి ఇనప దంతాలు, ఇత్తడి గోళ్లు ఉన్నాయి. అది మిగతా 3 జంతువుల వంటిది కాదు. భయంకరమైన రోమా ప్రభుత్వాన్ని రాజ్యాలన్నీ ద్వేషించాయి. రోమా ప్రభుత్వం కర్కశంగా అన్ని జాతులను అణగదొక్కింది. రోమా ప్రభుత్వం దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు తీర్పు తీర్చింది. పిలాతు అనే రోమా గవర్నరు యేసుక్రీస్తును శిలువకు అప్పగించాడు. ఈ పిలాతు సత్యమేమిటో అంటూ వ్యంగ్యంగా యేసు ప్రభువునే ప్రశ్నించాడు. రోమా యేసును శిలువ వేసింది, సంఘాన్ని హింసించింది. ఈ జంతువుకు 10 కొమ్ములున్నాయి. అనగా రోమా రాజ్యం బలం పుంజుకున్నది, వ్యాప్తి చెందింది, కొమ్ములు మొలిచాయి అంటే అది బతికే ఉంది. రోమా ప్రభుత్వ చిహ్నాలు పరోక్షంగా కనపడుతున్నాయి. ఐరోపాలో, ఉత్తరాఫ్రికాలో, ఆసియాలోని కొన్ని చోట్ల రోమా ప్రభుత్వ లక్షణాలు కానవస్తాయి. వాటన్నిటినీ మనం గుర్తుపట్టలేము. అంతిమకాలము రాగానే చిన్న కొమ్ము ఎదట మిగతా 3 కొమ్ములు పడతాయి. ఈ చిన్న కొమ్ము వాటిని అణగదొక్కుతుంది. దీనికి శక్తి సామర్థ్యాలున్నాయి. ఈ చిన్న కొమ్ముకు ప్రజాకర్షణ శక్తి ఉంది. ఈ చిన్న కొమ్మే అంత్యక్రీస్తు. వీడే పాప పురుషుడు. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. పాపపురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దానినంతటినీ ఎదిరిస్తూ, దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకుంటూ, తానే దేవుడనని తనను కనపరుచుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుంటాడు. గనుక ఏ విధముగానైనా ఎవడునూ మిమ్మును మోసపరచనీయకండి. ఇదే మొదటి మృగం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3-6 వచనం వరకు. 10 కొమ్ములు 7 తలలు గలది. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలింది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది గనుక భూజనులందరూ మృగము వెంట వెళుతూ ఆశ్చర్యపడుతున్నారు. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పానికి నమస్కారం చేశారు. వారు చెప్పుకున్నారు, ఈ మృగముతో సాటి ఎవరు? దానితో యుద్ధము చేయగలవాడెవడు? వారు ఆ మృగానికి నమస్కారము చేశారు. డంబపు మాటలను, దేవదూషణలను పలికే ఒక నోరు దానికి ఇవ్వబడింది. 42 నెలలు తన కార్యము జరిపే అధికారం దానికి ఏర్పాటయింది. గనుక దేవుణ్ణి దూషించడానికి, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించడానికి అది తన నోరు తెరిచింది. శ్రోతలు గుర్తించారా? అంత్యక్రీస్తు ఆధ్వర్యంలో తిరిగి గొప్ప ప్రపంచ శక్తిగా ఇది రూపొందుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. అది పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది. వారిని జయించడానికి దానికి అధికారం ఇవ్వబడింది. ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి జనము మీద అధికారము దానికి ఇవ్వబడింది. మహాశ్రమల కాలంలో ఇదంతా కొంచెము మాత్రమే. 1260 దినాలు. 2 సాక్షులు గోనెపట్ట ధరించుకొని ప్రవచించే కాలం. గర్భిణీ స్త్రీ మగ శిశువును కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనము నొద్దకు కొనిపోబడింది. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. అక్కడ వారు 1260 దినములు ఆమెను పోషించాలని దేవుడామెకు ఒక స్థలం సిద్ధపరిచి ఉంచాడు. అనగా 42 నెలలు. డంబపు మాటలు, దేవదూషణలు పలికే నోరు ఆ మృగానికి ఇయ్యబడింది. ఈ శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడి ఉంటుంది.
శ్రోతలు గ్రహించండి, రోమీయులు యుద్ధప్రియులు. కాని ఇప్పుడు యుద్ధాలు అంతగా లేకపోయినా శాంతి కూడా లేదు. శాంతి శాంతి అంటూ నినాదాలు మటుకు చేస్తున్నారు గాని అది దొరకకుండా పోతోంది. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది. గనుక వారెంతమాత్రమూ తప్పించుకోలేరు. యుద్ధం మనుషుల హృదయాలలో ఉంది. మానవుడు నేటి వరకు 15,000 యుద్ధాలు చేశాడు. 8,000 శాంతి ఒడంబడికలపై సంతకాలు పెట్టాడు. అయితే నిజమైన శాంతి ఏ 200-300 ఏండ్లో అనుభవించి ఉంటాడు, అంతే. రోమక ప్రభుత్వం మళ్లీ ఒకటిగా సంఘటితమవుతుంది. నాయకుడు అంత్యక్రీస్తే. వాడు ప్రపంచ విజేత అవుతాడు. వాడు పరలోక దేవుణ్ణి దూషిస్తూ ఉంటాడు. వాడిది పెద్ద నోరు. దేవుణ్ణి, దేవుని గుడారాన్ని, పరలోక నివాసులను దూషించటమే వాని పని. అంత్యక్రీస్తు గొప్ప మానవతావాదిలాగా ఉపన్యసిస్తాడు. శాంతి, అభ్యుదయం అంటూ నినాదాలు చేస్తాడు. కాని దేవుణ్ణి దూషిస్తూనే ఉంటాడు. దేవునితో ప్రమేయం లేని మానవ సేవను ప్రోత్సహిస్తాడు. సాంఘిక న్యాయం, సామాజిక స్పృహ అంటూ ప్రజలను దేవునికి దూరంగా తీసుకువెడతాడు. వాడే అంత్యక్రీస్తు. అంతా ఒకటి చేస్తా ఐరోపా అంతా ఒకటి అవుతుంది. ఒకే నాణ్యం, ఒకే వ్యాపార వేదిక. అంత్యక్రీస్తు కార్యక్రమాలు ఊపందుకునేటప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. 1-2 తెస్సలోని పత్రికల్లో ఈ పరమసత్యం ప్రబోధించబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-4వ వచనం వరకు యుద్ధాలకు ఆరంభం ఎక్కడున్నదో విశదంగా చెప్పబడింది. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడే మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశిస్తున్నారు గాని మీకు దొరకటం లేదు. నరహత్య చేస్తారు, మత్సరపడతారు గాని సంపాదించుకోలేరు. పోట్లాడతారు, యుద్ధం చేస్తారు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకటం లేదు. మీరు అడిగినా మీ భోగముల నిమిత్తమై వినియోగించుకోవడానికి దురుద్దేశ్యంతో అడుగుతారు గనుక మీకేమీ దొరకటం లేదు. వ్యభిచారిణులారా, ఈ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. దానియేలు అంటున్నాడు, నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పాడు. ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యాలకు భిన్నమైన 4వ రాజ్యాన్ని సూచిస్తున్నది. అది సమస్తమును అణగదొక్కుతూ పగలగొడుతూ లోకమంతటినీ భక్షిస్తుంది. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోయే 10 మంది రాజులను సూచిస్తున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమైన మరొక రాజు పుడతాడు. అతడు ఆ 3 రాజులను పడదోస్తాడు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగొడతాడు. అతడు పండుగ కాలాలను, న్యాయ పద్ధతులను విచారణ చేయ పూనుకుంటాడు. వారు ఒక కాలము, కాలములు, అర్ధకాలము అతని వంశమున ఉంచబడతారు. అతని అధికారము నశింపచేయడానికి, నిర్మూలము చేయడానికి తీర్పు విధించబడింది గనుక అది కొట్టివేయబడుతుంది. ఆకాశమంతటి క్రింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందుతాయి. ఆయన రాజ్యము నిత్యము నిలుస్తుంది. అధికారులందరూ దానికి దాసులై విధేయులవుతారు. ఇంతలో సంగతి సమాప్తమైంది. దానియేలు అనే నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనయ్యాను. అందుచేత నా ముఖము వికారమైంది. అయితే ఆ సంగతి నా మనసులోనే ఉంచుకున్నాను. మహావృద్ధుడు అనగా అనాది నుండి ఉన్నవాడు ఆయన క్రీస్తే. అంత్యక్రీస్తును పూర్తిగా అణిచివేయగలవాడు క్రీస్తు మాత్రమే. పరిశుద్ధులు రాజ్యమేలుతారు. పరిశుద్ధులు అంటే భక్తులు.
వీరు పాత నిబంధన కాలానికి చెందిన భక్తులు. 4వ మృగం ఒక రాజ్యానికి సూచన. రాజ్యానికి, రాజుకు కూడా ఈ మృగమే సంకేతం. రాజును, రాజ్యాన్ని విడదీయలేము. రాజ్యమే రాజు, రాజే రాజ్యం. తలుపునకు 2 వైపుల్లాగా రాజు, రాజ్యము కలిసి ఉండడం సహజం. ఈ 4వ మృగం నుంచి 10 కొమ్ములు వచ్చాయి. 4వ రాజ్య స్వరూపం ఎలా ఉంటుందో ఈ 10 కొమ్ములు చూపుతాయి. ఈ 10 కొమ్ములు 10 మంది రాజులు. ఈ 10 ప్రత్యేక రాజ్యాలు. అప్పుడు 11వ రాజు లేస్తాడు. ఈ 11వ రాజు 3 రాజులను జయించి ప్రపంచ విజేత అవుతాడు. లోకమంతటికీ ఇతడే గొప్ప నియంత అవుతాడు. ప్రకటన 13వ అధ్యాయం 7వ వచనంలో ఇతణ్ణి గురించే చెప్పబడింది. పరిశుద్ధులతో యుద్ధము చేసి జయించడానికి ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి జనము మీద అధికారము దానికి ఇవ్వబడింది. అతడే పాపపురుషుడు, అంత్యక్రీస్తు. మహాశ్రమల కాలంలో అతడే ప్రపంచాన్ని ఏలే నియంత. అది 7 సంవత్సరాల కాలం. ఈ చిన్న కొమ్ము దేవదూషకుడు. ప్రకటన 13వ అధ్యాయం 5, 6 వచనాలలో ఈ చిన్న కొమ్ము సంగతే చెప్పబడింది. 42 నెలలు ఈ చిన్న కొమ్ము దేవదూషణ చేస్తుంది. అది నోరు తెరచి పరలోకాన్ని, దేవుణ్ణి దూషిస్తుంది. అంత్యక్రీస్తు దేవునికి, క్రీస్తుకు విరోధి. అంత్యక్రీస్తు అనే మాటకు 2 అర్థాలున్నాయి. 1 క్రీస్తు విరోధి, 2 నకిలీ క్రీస్తు. క్రీస్తును అనుకరిస్తాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 మృగాలు ఈ 2 లక్షణాలు గలవి. అతడు క్రీస్తుకు వ్యతిరేకి గనుక క్రీస్తును దూషిస్తూ మాట్లాడతాడు. అతడు దొంగ ప్రవక్త, అబద్ధ ప్రవక్త. క్రీస్తును అనుకరిస్తాడు. గొర్రెపిల్లలాగా నటిస్తాడు గాని అతడు గొర్రె చర్మం ధరించుకున్న తోడేలు. అతడు సర్వోన్నతుని పరిశుద్ధులను జయిస్తాడు. వారిని బాధ పెడతాడు, హింసిస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు మగ శిశువును కనిన స్త్రీని హింసిస్తుంది. ఆమె సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషించబడుతుంది. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఘటసర్పము కక్కిన ప్రవాహాన్ని మింగేసింది. ఘటసర్పము ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయడానికి బయలువెడలి సముద్ర తీరమున నిలిచింది. ఈ చిన్న కొమ్ము పండుగ కాలాలను, న్యాయ పద్ధతులను రద్దు చేస్తాడు. కాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు, మొత్తం 3.5 సంవత్సరాలు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. ఈ 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2, 3 వచనాలు. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయకుండా విడిచిపెట్టు. అది అన్యులకియ్యబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుతారు. నేను నా 2 సాక్షులకు అధికారమిస్తాను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచిస్తారు. 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. అక్కడ వారు 1260 దినాలు ఆమెను పోషించడానికి దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచి ఉంచాడు. 13వ అధ్యాయం 5వ వచనం. డంబపు మాటలు, దేవదూషణ పలికే నోటితో 42 నెలలు ఆ కొమ్ము తన కార్యం జరిపింది. దాని అధికారము నశిస్తుంది, నిర్మూలమవుతుంది, తీర్పు విధించబడుతుంది. ప్రకటన 4, 5 అధ్యాయాలలో సింహాసనాల దృశ్యం చూపబడింది. మధ్యలో కేంద్రంలో ఉన్న గొర్రెపిల్ల తీర్పు. మృగం అపజయం పాలవుతుంది. అతని రాజ్యం అంతరిస్తుంది. అతనికి తీర్పు తప్పదు. అది మారని నిర్ణయం. మహాశ్రమల కాలమంతా దేవుని తీర్పు కిందికి వస్తుంది. అప్పుడు క్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 21 వచనం వరకు పరలోకం తెరువబడుతుంది.
తెల్లని గుర్రం, దానిమీద కూర్చున్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడు, నీతిని బట్టి విమర్శ చేస్తాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు, ఆయన శిరస్సుపై అనేక కిరీటాలు, ఆయన నోట వాడిగల ఖడ్గం, ఇనుపదండముతో ఏలుతాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ మృగము అబద్ధ ప్రవక్త, గంధకముతో మండి గుండములో పడవేయబడ్డారు. ఈ దృశ్యం మహాభయానకం. ఇది అన్యుల కాలానికి ముగింపు. నెబుకద్నెజరుతో ఆరంభమైన అన్యుల కాలములు ఇక్కడ ముగింపునకు వచ్చాయి. అప్పుడు రాజ్యాధికారం, రాజ్య మహాత్యం మహోన్నతుని పరిశుద్ధులకు చెందుతుంది. ఆయన రాజ్యమే నిత్యము నిలుస్తుంది. ప్రకటన 20వ అధ్యాయం. ఆ రాజ్యం 1000 ఏండ్ల ఏలుబడిగా మొదలై నిత్యత్వంలోకి కొనసాగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన ప్రయోగాత్మక కార్యక్రమం. ఈ భూమిపై 1000 ఏండ్ల పరిపాలన ఉంది. ఆ తరువాత కొత్త భూమి, కొత్త ఆకాశంతో నీతి నివసించే నిత్య రాజ్యం మొదలవుతుంది. ఈ దర్శనాల ప్రభావం చేత దానియేలు పూర్తిగా అట్టిట్టయిపోయాడు. అలాగే ప్రవచనాలను వింటున్న శ్రోతలు దేవుని మహాసంకల్పానికి పూర్తిగా ప్రభావితులైపోతారని మా నిరీక్షణ. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇప్పుడు మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ముగించాము. దానియేలు తన పడక మీద నుండి కన్న స్వాప్నిక ప్రవచన వాక్కులివి. 4 గాలులు, 4 మిక్కిలి గొప్ప జంతువులు, సింహం, ఎలుగుబంటు, చిరతపులి, 4వది 10 కొమ్ముల జంతువు, తరువాత చిన్న కొమ్ము, ఆ తరువాత పరలోకంలో సింహాసనాలు, సింహాసనాసీనుడు మహావృద్ధుడు, ఆకాశ మేఘారూఢుడైన మనుష్య కుమారుడు, అన్యుల కాలాలను సూచించే 4 జంతువులు. చిన్న కొమ్ము వృత్తాంతం. 7వ అధ్యాయమంతా ప్రవచన మర్మాలతో నిండి ఉంది. ప్రియశ్రోతలు, 4వ మృగం రాజ్యాల క్రమంలో 4వది అని చెప్పుకున్నాము గదు. దానియేలు కాలంతో ఈ అన్య రాజ్యాల క్రమం ప్రవచనాలలో లెక్కించబడింది. దానియేలుకు ముందు కూడా రాజ్యాలెన్నో వచ్చాయి. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు, అష్షూరు, ఈజిప్టు రాజ్యాలు కూడా వచ్చాయి, పోయాయి. అయితే దానియేలు కాలంతో సింహం సంకేతంగా అన్య రాజ్యాల వరస మొదలైంది. సింహం అంటే బబులోను, తరువాత పారసీకం, గ్రీసు. ఈ క్రమంలో రోమా 4వది అయింది. పాత నిబంధనలోని దానియేలు గ్రంథం, కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం, ఈ 2 ప్రవచనాలలో జంట గ్రంథాలు. ఈ 2 పరస్పర సంపూరకములు. దానియేలు ప్రవచించినప్పుడు అన్నీ భవిష్యత్తు వైపే చూపాయి. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి జరిగిన వాటి వైపునకు వెనక్కు చూపుతాయి. బబులోను రాజ్య విధానం, బబులోనీయ మనస్తత్వం, బబులోనీకరణ సూత్రాలు సంఘం ఎత్తబడిన తరువాత కూడా అమలులో ఉంటాయి. పాపపురుషుడు లేస్తాడు. ఇది ఇంకా నెరవేరవలసిన ప్రవచనమే. ప్రకటన గ్రంథం యోహాను ద్వారా రాయబడింది. దానియేలు, యోహాను రాసిన ప్రవచనాలు జాగ్రత్తగా పరిశీలించాలి. దానియేలు ముందుకు చూచాడు, యోహాను వెనక్కు చూచాడు. దానియేలు చూచిన దర్శనాల క్రమంలో సింహం, ఆ తరువాత ఎలుగుబంటు, ఆ తరువాత చిరుతపులి. యోహాను చూచినప్పుడు వెనక నుంచి చిరతపులి, ఎలుగుబంటు, సింహం. దానియేలు గ్రంథంలో లాగే ప్రకటన గ్రంథంలో కూడా 2 మృగాలున్నాయి. మొదటిది సముద్రంలో నుంచి వచ్చింది. అది మధ్యధరా సముద్రం. ఇది రాజకీయ మృగం, 10 రాజ్యాల సమాఖ్య. నెబుకద్నెజరు చూచిన ప్రతిమ కాలివేళ్లు 10. దానియేలు 7వ అధ్యాయంలో మృగానికి 7 తలలు, 10 కొమ్ములు, వీటిపై 10 కిరీటాలు. కడవరి కాలంలో 10 రాజ్యాల సమాఖ్య ఏర్పడబోతోంది. దానియేలు 7వ అధ్యాయం, ప్రకటన 13వ అధ్యాయం, ఈ రెండిటినీ సరిపోల్చి చూడండి. అంత్యక్రీస్తు ప్రపంచ నియంత రావటం చూస్తాము. ప్రకటన 13వ అధ్యాయం 3వ వచనం ఈ సత్యాన్ని తేటతెల్లం చేస్తుంది. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లే ఉంది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది గనుక భూజనులందరూ మృగము వెంట వెడుతూ ఆశ్చర్యపడుతున్నారు.
ఇది రోమా ప్రభుత్వం అంతరించినట్లే కనిపించింది గాని తిరిగి ఉనికిలోకి వస్తుంది. అంత్యక్రీస్తు ఈ నేపథ్యంలో ఏకైక నాయకుడుగా లేస్తాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము ఈ అంత్యక్రీస్తులోని దురాత్మ సైతానే. యేసు ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యూదాలోని దురాత్మే. అంత్యక్రీస్తు సైతానీయ ప్రవృత్తి గలవాడు. 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు నాయకత్వం వహిస్తాడు. అయితే వీడు లేచేటప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. రోమక సామ్రాజ్య పునరుద్ధరణ. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోని మృగానికి 7 కొమ్ములు. నెబుకద్నెజరు చూచిన ప్రతిమ యొక్క కాలికి 10 వేళ్లు. 10 రాజ్యాల సమాఖ్య. శ్రోతలు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనాన్ని మరోసారి పరిశీలించండి. అంత్యక్రీస్తు అధికారం తుట్టతుదకు నశిస్తుంది, నిర్మూలమవుతుంది, కొట్టివేయబడుతుంది. ఆర్మగెద్దోను మహాయుద్ధం, యేసుక్రీస్తు రాకడ, 1000 ఏండ్ల పరిపాలన. సోదరీ సోదరులారా, ప్రవచనం నెరవేరినప్పుడు చరిత్ర అవుతుంది. యేసు రెండో రాకడ సమస్త ప్రవచనాలకు పరాకాష్ఠ. ఆ సంఘటన వైపునకే చరిత్ర యావత్తూ సాగిపోతోంది. నీవు నేను ఆయన రాకడ కోసమై కనిపెట్టుకొని ఉన్నాము. మనము ఆయన రాకడకు అభిముఖంగానే పయనిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ ప్రభువు వారి రాకడ పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.